ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి బొగ్గుమన్నాయి విభేదాలు. ప్రధానంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మంత్రి కొండా సురేఖ సవాల్ విసిరారు. దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకో, చేత కాకపోతే రాజకీయాలకు రాజీనామా చేయంటూ కూడా కొండా ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే పదవి నచ్చకపోతే ఇంట్లో పనుకోవాలంటూ కూడా హితవు పలికారు. 40 ఏళ్ల అనుభవంతో సాధారణ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉండలేకపోతున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా కడియంకు అంత నిజాయితీ ఉంటే రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ తరపున గెలవాలంటూ కూడా కొండా సురేఖ ఛాలెంజ్ చేశారు. దేవాదాయ శాఖ ఆఫీసులో సోమవారం కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశం పైన వివాదం చెలరేగింది. ఇప్పటికే కడియం శ్రీహరి పైన పిసిసి అధ్యక్షుడు కూడా సురేఖ ఫిర్యాదు చేశారు. అయితే ఢిల్లీ పెద్దలకు కూడా కడియం పైన ఫిర్యాదు చేస్తానంటూ కూడా సురేఖ స్పందించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి విభేదాలు ఒకవైపు సాగుతున్నటువంటి నేపథ్యంలో కడియం వర్సెస్ కొండా సురేఖ ఈ వ్యవహారం మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి వైనం కూడా మనం ముందు నుంచి చూస్తున్నాం. తాజాగా ఒకవైపు సవాళ్లు ప్రతి సవాలు, ఒకవైపు విమర్శ ప్రతి విమర్శతో ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం రాజకీయాలు హీటెక్కేటువంటి విధంగానే కనబడుతున్నాయి. అయితే కొండా సురేఖ తాజాగా స్పందించినటువంటి తీరును ఒక్కసారి మనం గమనించినప్పుడు కడియం చేసినటువంటి విమర్శ లేదా కడియం రీసెంట్ గా ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశం పైన కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక శాఖ మంత్రి పరిధిలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని, సమీక్షా సమావేశాన్ని సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా నిర్వహిస్తారు? అసలు ఎమ్మెల్యేకి అంత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? కనీసం ఎమ్మెల్యేకు ఉండేటువంటి అధికారాలు ఉన్నాయా? లేదా వేరే శాఖ మంత్రి అయినా కొంతవరకు ఆచితూచి అడుగులు వేసేటువంటి పరిస్థితులు కనబడుతూనే ఉంటాయి. కానీ ఇదే అంశం పైన రాష్ట్ర పిసిసి అధిష్టానానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇష్యూ పైన పూర్తి స్థాయిలో కూడా కొండా సురేఖ లెటర్ ని కూడా రిలీజ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం ముఖ్యమంత్రికి సంబంధించి. సో ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి అనేటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు కొండా సురేఖ ఇచ్చినటువంటి ఈ స్ట్రాంగ్ కౌంటర్ మాత్రం ప్రకంపనలే రేపుతుందని చెప్పుకోవాలి. మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇలాగే ఉంటుందంటూ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారు. ఇది కొండా సురేఖ చేస్తున్నటువంటి కామెంట్. దీంతో పాటుగా దమ్ముంటే రాజీనామా చేయాలి, మళ్ళీ గెలవాలి, కావాలంటే మంత్రి పదవి కావాలంటే దమ్ముంటే తెచ్చుకోవాలి అనేటువంటి రీతిలో ఆమె కీలకమైనటువంటి సవాల్ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అంతే తప్ప నన్ను బ్లేమ్ చేయాలనుకొని, జిల్లాను డిస్టర్బ్ చేయాలనుకున్నా ఊరుకోనంటూ కూడా ఆమె హెచ్చరిస్తున్నారు. అయితే తన శాఖకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలపైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా వ్యవహరించడం పైన ఈ మొత్తం రచ్చ కూడా సాగుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. అయితే కడియం శ్రీహరికి దాదాపు 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. మరి అలాంటి సందర్భంలో కడియం శ్రీహరి ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండలేకపోతున్నారు. మరి ముఖ్యంగా కీలకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ బిడ్డను కాంగ్రెస్ ఎంపీ చేశారు అంటూ కూడా విమర్శలు వస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ఇప్పటికే నా భర్త కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో నేను పార్టీ మారినప్పుడు ఇదే సందర్భం ఎదురైంది అంటూ కూడా కొండా సురేఖ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఈ నెల 14న రాష్ట్రానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అప్పుడే పూర్తి స్థాయిలో ఈ వరంగల్ పంచాయతీ కూడా రాష్ట్రం దృష్టికి, అదేవిధంగా పిసిసి దృష్టికి వెళ్లేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి ప్రతిష్ట ఏదైతే సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదా అంతర్గతంగా ఉన్నటువంటి ముసలాన్ని బయటపెట్టడం, సంబంధిత శాఖ మంత్రి లేకుండా ఒక సమావేశాన్ని నిర్వహించడం, దీనిపైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడం, మొత్తం మీద కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముస్లిం క్రమంగా బయటకు వస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. చూడాలి కొండా సురేఖ చేసినటువంటి ఫిర్యాదు పైన పిసిసి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారా లేదా బీఆర్ఎస్ లో ఉన్నారా, మరి ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయించి మరి ముఖ్యంగా ఎంపీగా గెలిపించుకోవడం, ఈ మొత్తం రీతిని చూసిన తర్వాత ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపై తెలంగాణ కాంగ్రెస్ లో ఒకంత అలజడికి కారణమైంది. తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి కామెంట్ పైన కడియం శ్రీహరి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రి లేకుండా సాధారణ ఎమ్మెల్యే నిర్వహించినటువంటి సమీక్ష సమావేశం పైన ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కొండా సురేఖ చేసినటువంటి ఫిర్యాదు పైన కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత సమావేశంలో ఏ విధంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒకవేళ కడియంని బుజ్జగించి కొండా సురేఖను మళ్ళీ పూర్తి స్థాయిలో సాధారణమైనటువంటి పరిస్థితుల్లో తెచ్చే విధంగా కాంగ్రెస్ అధిష్టానం అసలు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతున్నా. ఉమ్మడి రాజకీయాలు మాత్రం, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు మాత్రం
రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. చూడాలి, కడియం నిర్వహించినటువంటి సమావేశం తర్వాత మంత్రి అసంతృప్తికి కారణమైంది. తాజాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె చెప్తున్నటువంటి కామెంట్స్ కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో.